స్వరకర్త కోటి గారు ఇండిపెండెంట్గా స్వరకల్పన చేసిన చిత్రాల్లో ఆయనకి ఘన విజయాన్ని అందించిన చిత్రం డాక్టర్ మోహన్ బాబు గారు నటించిన పెదరాయుడు. ఈ చిత్రంలో భువనచంద్ర గారి సాహిత్యం, కోటి గారి సంగీతం, బాలు గారు చిత్రగారుల యుగళం పోటీ పడ్డ పాట మాత్రం ముమ్మాటికి ఇదే. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు చరణ్ అండ్ సుమంగళి. లెట్స్ వెల్కమ్ దెమ్. తుంటరి మనసు జంటను వెతికే వేళ ఇది. తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మోగుడా రెక్కలు విప్పిన రాత్రికి. పైన చూస్తే తళుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. పక్కనుండోయ్ ముద్దుల డీరా, సక్కగొచ్చి హత్తుకుపోరా, పడుచోడిని పంచుకుపోరా. భామవి నువ్వు, భావని నేను, ఇద్దరమొకటవని. మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. పడితే టక్కున గౌగిలి వీడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా. ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోదా ముత్యాల వాన. జంట తాళం చూడవే జానా. మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. కొత్త కొత్త కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని. కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని. కన్నె సొగసే గుమ్మెత్తిపోని. బావవి నువ్వు, బామని నేను, ఇద్దరం ఒకటవని. మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని. నిద్ర కరువవని. ఇద్దరమొకటవని. The relationship between
ద సింగర్ అండ్ ద ప్రేక్షకులు షుడ్ బీ లైక్ వాటర్ అండ్ ఫిష్, బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న సరిగమలు, తప్పేమైనా ఉంటే క్షమించండి, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి. అవును, ఇంత బీట్ ఉండే సాంగ్కి అలా అంత నిగ్రహంగా నించొని పాడాల్సిన అవసరం ఉందా? కనీసం సుమంగళైనా 2 స్టెప్పులు వేస్తుందేమో అని నేను అనుకున్నాను. మీ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాను. అయి ఉండొచ్చు. ఈ పాట యాక్చువల్గా మళ్ళీ చేసి ఉండాల్సిన పాట ఉంటే బాగుండేది. మళ్ళీ అయితే మోహన్ బాబు గారి పాటకు కూడా చిరంజీవి గారి స్టెప్పులు వేస్తాడు. మళ్ళీ 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 అదే స్టెప్పులు వేస్తాడు. కానీ బ్యూటిఫుల్ ఈ సాంగ్. ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా కూడాను యాక్చువల్లీ ఒక కామా స్టేట్లో ఉండేవాళ్ళు కూడా ఇలా 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 ఒక బీట్ వచ్చేస్తుంది అనమాట. బట్ యు ఆల్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. క్యా బాత్ హై. వాహ్, క్యా బోలా ఆప్ని. బాబా, మీకు అంతా ఈ మాట్లాడే విషయంలో మీ మేనత్త గారి పోలికలు వచ్చినట్టున్నాయి. శైలజ గారు ఎంత తక్కువ మాట్లాడతారో మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. కొంచెం నాన్నగారిని చూసి నేర్చుకోండి. మరి అంతా వద్దు, మరి ఇంత వద్దు. సుమంగళి గారు, చిత్ర గారి సింగింగ్ స్టైల్ గురించి మీరు చెప్పండి. చిత్ర గారు అంటే నాకు సాక్షాత్ సరస్వతీదేవి. ఐ మీన్ ఐఎమ్ లైక్ హ్యూజ్ హ్యూజ్ హ్యూజ్. షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్, షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. సో I don't think I am qualified enough to comment or say anything. She is everything to me. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా
అత్యద్భుతంగా పాడాను నాన్న. నిస 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 పని 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 మ పని నిస 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర